యాజ్ ఏ మదర్గా ఒక మహిళగా నా పిల్లని పెంచుకున్న విధానంలో మదర్ టంగ్ అనేది ఎంత ముఖ్యమో పిల్లలకి అనేది నాకు తెలుసు. దానికోసము ఈసారి ప్రభుత్వము తెలుగు భాష పరిరక్షణకై తొలిసారి 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగనే మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లడానికి నవోదయ కింద 2.0 కింద 10 కోట్లు మనకు కేటాయించడం జరిగింది. అలాగనే గత ప్రభుత్వం ఇసుక ద్వారా వ్యాపారాలు చేస్తే ఈ ప్రభుత్వము ఉచిత ఇసుక ఇచ్చి మన 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 కార్మికులకు ఎంతగా భరోసాగా ఉంది. అలాగనే ఒక నిమిషం నేను చిన్న షార్ట్ నోట్స్ రాసుకున్నాను. గత సర్కార్ పెట్టిన 22,500 కోట్ల బకాయిలను మన కూటమి సర్కార్లు చెల్లించి గత ప్రభుత్వం నిలిపివేసిన 73 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించడం జరిగింది. అలాగనే అధ్యక్ష, ఇమాం మౌజాంలకి జీతాలను పెంచిన ఘనత కూడా మన ప్రభుత్వానిదే. ఈరోజు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి ప్రభుత్వ పాఠశాలన్నిటికీ ఉచిత విద్యుత్ని సరఫరా చేయాలని నిర్ణయించడం హర్షణీయం. అలాగనే అధ్యక్ష, మహిళా సంక్షేమమే కుటుంబ సంక్షేమాన్ని భావించిన మన ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా మహిళా శిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 4,332 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం 45.8% ఉన్న ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ను 2047 సంవత్సరం నాటికి 80%గా పెంచే విధంగా దార్శనికతతో మన ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047ని రూపొందించడం జరిగింది.